రావణాసురుడి తల్లిదండ్రుల పేరేంటి? ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి రావణుడికి శివుడి యొక్క అనుగ్రహం ఎలా లభించింది? రావణుడే కాదు తల్లి, లోకంలో భస్మాసురుడు ఇంకా అనేకులు రాక్షసులందరికీ కూడా దైవం శివుడే. సులభంగా మార్గాన్ని అన్వేషణ చేసేటటువంటి విధానం బోధిస్తాడు, సులభంగా అవతల తీరం దాటిస్తాడు. ఏం చేసినా కూడా దీర్ఘకాలంగా కాకుండా ఏం కావాలి అని అడుగుతాడు, ఇచ్చేస్తాడు, మళ్ళీ మౌనంగా కడుదలు మూసుకొని కూర్చుంటాడు కనుక బోళాశంకరుడు. సుమాలి కైకసి అనే దంపతులకు 3 కుమారులు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వీరు మళ్ళీ ఒక సోదరి ఈ ముగ్గురికి ఉన్న కారణం చేత ఈ ముగ్గురు కూడా భగవంతుడికే స్తోత్రం చేశారు. కుంభకర్ణుడు, విభీషణుడు, అలాగే రావణుడు కూడా బ్రహ్మదేవునికే తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి అని కోరుకోవలసినదిగా అడగగా వారి వారి యోగ్యతలు అనుసరించి మృత్యువు లేకుండా రావణుడు వరం కోరుకోగా నర్తించిన ఆ నాలుక మాట దోషం కారణంగా నిద్ర కోరుకున్నాడు కుంభకర్ణుడు. జ్ఞానం కోరుకున్నాడు సరమ భర్త అయినటువంటి ఈ విభీషణుడు. వారి వారి యోగ్యతలు అనుసరించి సుమాలి, కైకసి ఈ దంపతుల కుమారులు ఈ ముగ్గురు. రావణుడి తల్లిదండ్రులు విభీషణుడికి కుంభకర్ణుడు కూడా తల్లిదండ్రులే అయినప్పటికీ, ముగ్గురు ఒకే సంతానమే అయినప్పటికీ, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారే అయినప్పటికీ వారి వారి యోగ్యతలు అనుసరించి దైవానుగ్రహాన్ని పొందగలిగారు. శివుడు బోళాశంకరుడు సులభంగా మార్గం సాధించుకోవచ్చును. కైక శివారాధన నిరంతరం చేసేటటువంటి స్వభావం కలది కనుక ఆ కైకసి కోరిక మేరకు శివుడి ఆత్మలింగాన్ని తేవడం కోసం రావణుడు ప్రయత్నం చేయడం, ఆలోచన చేయడం, భస్మాన్ని ధరించడం, నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయడం, మహాదేవదేవుడు అనే ఉద్దేశంతో జీవితాన్ని గడపడం. ఈ కారణం చేత మనం రావణుడికి సులభంగా శివానుగ్రహం లభించింది అని మనం ఒక అంచనాకు వచ్చేస్తున్నాం. రాక్షస జనులందరినీ కూడా గమనించినట్లయితే సులభ మార్గం అంటూ శివారాధన వీళ్ళంతా చేస్తారు. వాళ్ళు ఏ వరాలు కోరినా బ్రహ్మదేవుడు ఇచ్చేస్తాడు. లజకారకుడు కనుక శివుడు నిశ్శబ్దంగా ఉంటాడు. వృద్ధికారకుడు కనుక ఏదో ఒక విధంగా వీళ్ళు వృద్ధి పొందించడం చూడడం, ఆ తర్వాత లజకారకుడికి మార్గం చేయడం అనే ఉద్దేశ్యంతో శ్రీమన్నారాయణమూర్తి విష్ణువు అవతారాలు ధరించి ఆ రాక్షసులను అంతం చేయడం. హిరణ్యకశ్యపుడు కావచ్చు, హిరణ్యాక్షుడు కావచ్చు, భస్మాసుడు కావచ్చు, ఎవరిని చూసినా కూడా మోహిని అవతారం ద్వారా ఒకటి, మరొక అవతారం ద్వారా మరొకటి, అన్ని కథలు ఈ అంశాన్ని చెబుతాయి. కనుక రాక్షసాదులందరికీ కూడా బోళాశంకరుడు శివుడు సులభంగా అనుగ్రహాన్ని అందిస్తున్నాడు.